ఇంటర్ బోర్డు దగ్గర పరిస్థితిపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బోర్డు దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంటర్ బోర్డు వద్ద ఇంకా నిరసన కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్నటి నుంచి కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటున్నారు. ఎవరైతే గొంతు నొక్కి ఇక్కడ వాళ్ళకు జరిగినటువంటి అన్యాయంకి సంబంధించి మాట్లాడడానికి గొంతెత్తుతున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తూ తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎవరిని కూడా ఇక్కడ ఇంటర్ బోర్డు వైపుకే భయపడే విధంగా ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయని చెప్పాలి. దాదాపు 2 నుంచి కూడా ఇక్కడ పోలీసుల పహారా కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ బోర్డు వైపు పోలీసుల పహారా గంటకి వస్తూనే ఉంది. మరోవైపు కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్ పహారా హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించారు విద్యార్థులు. ఉదయం ఇంటర్ రిజల్ట్స్ పై విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దన్నారు విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి. సెక్రటేరియట్ లో సీఎస్ తో భేటీ అయిన జనార్దన్ రెడ్డి ఇంటర్ బోర్డులో పరిణామాలపై చర్చించారు. ఫలితాలపై ఆందోళనలు వద్దన్న జనార్దన్ రెడ్డి 25వ తేదీ వరకు సమయం ఉందని చెప్పారు. నిన్నటి వరకు 9,000 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చని, రీవెరిఫికేషన్ కు 600, రీకౌంటింగ్ కు 100 రూపాయలు కట్టి అనుమానాల్ని నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. సాఫ్ట్వేర్ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతోందని, రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు జనార్దన్ రెడ్డి. సమస్య కానీ ఈ ఇష్యూ ఇప్పుడు కొంత మొత్తం కూడా ఫ్లేర్ అప్ అయినటువంటి కండిషన్ కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా పోలీసులు ఈ విషయం పైన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి ఒక విమర్శ వినిపిస్తోంది. మొత్తం చూడొచ్చు మనం ప్రెమిసెస్ మొత్తం కూడా ఈ ఏరియాలో దాదాపు విద్యార్థులు కొంచెం బ్యాక్ వెళ్ళు హరి కొంచెం అక్కడ దాని పైకి వెళ్ళు, డివైడర్ పైకి వెళ్ళు ఒకసారి. మొత్తం ఈ ప్రెమిసెస్ ఒకసారి చూద్దాం. ఇంటర్మీడియట్ బోర్డు ఏరియా ఇది. ఇక్కడ నుంచి ఇటు గాంధీ భవన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని వచ్చినటువంటి ఏరియా ఇది. ఈ ఏరియాలో ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసు ఇటు వైపు ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ దాదాపు మనం చూడవచ్చు ఒక 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటారు. ఒక 50 నుంచి 60 మంది వరకు పోలీసులు ఉంటారు. మొత్తం బ్యారికేడ్లు ఫిక్సప్ చేసి అక్కడ బస్ స్టాప్ను కూడా బైండ్ ఓవర్ చేశారు. లోపలికి వెళ్ళినా కానీ ఒక వెయిటింగ్ జోన్లో అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ బయట నిలబడడానికి కనీసం ఒక 100 మంది వరకు ప్లేస్ ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో పోలీసులు మొత్తం కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు వెహికల్స్ మోహరించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కనీస ఏర్పాట్లు లేవు. ఎందుకంటే వీళ్ళెవరో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. వీళ్ళు ధర్నాకు చేయడానికి వచ్చినటువంటి ఇష్యూ వాళ్ళ ప్రత్యక్షంగా వాళ్ళకి పర్సనల్ ఇష్యూ. ఇంటర్మీడియట్ స్కూల్లో తప్పిదాలు జరిగాయి, ప్రింట్అవుట్లలో తప్పిదాలు జరిగాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ వేసింది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు హైకోర్టు ఈ పిటిషన్పై విచారించనుంది. బాధ్యులపై 304 సెక్షన్ కింద కేసు పెట్టాలని హైకోర్టుకు విన్నవించారు. చనిపోయిన 16 మంది విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు.
ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించలేదు కాబట్టే ఈ ఇన్సిడెంట్ మరింత ఎక్కువైందని చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, మొత్తం ట్రాఫిక్ వాతావరణం ఉంది. విద్యార్థులు మొత్తం కూడా రోడ్లపైన ఉన్నారు. వాళ్ళకి షెల్టర్ జోన్ లేదు. అంతా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా, అంటే దాదాపు 10th క్లాస్ అయిపోయి 15 ఇయర్స్ క్లాస్ అయి 17 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి విద్యార్థులు. వాళ్ళకు పోలీసింగ్ కానీ ఇలాంటి ప్రొటెస్టులు కానీ ఇలా రోడ్ల మీదకి రావాల్సినటువంటి కండిషన్ ఉంటుందని బహుశా వాళ్ళు అనుకొని ఉండరు. వాళ్ళందరికీ కూడా కేవలం అంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్క్స్ విషయంలో, దాంతోపాటుగా ఈ ప్రింటింగ్ దాంట్లో, అట్లాగే గ్లోబల్ ఇండియా సంస్థ చేసినటువంటి టెక్నికల్ మిస్టేక్స్కి వాళ్ళు బలయ్యారు. యంత్రాంగం స్పందించడం లేదు. పోలీసులు డైరెక్ట్గా హ్యాండిలింగ్ చేయడంతో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలనేటువంటి పరిస్థితి కూడా లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం నిన్నటి వరకు కనీసం వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు వచ్చిన వాళ్ళని బెదిరించి పంపించడం, ఇంటర్ రిజల్ట్స్ పై విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దన్నారు విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి. సెక్రటేరియట్లో సీఎస్తో భేటీ అయిన జనార్దన్ రెడ్డి ఇంటర్ బోర్డులో పరిణామాలపై చర్చించారు. ఫలితాలపై ఆందోళనలు వద్దన్న జనార్దన్ రెడ్డి 25వ తేదీ వరకు సమయం ఉందని చెప్పారు. నిన్నటి వరకు 9,000 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చని, రీవెరిఫికేషన్ కు 600, రీకౌంటింగ్ కు 100 రూపాయలు కట్టి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. సాఫ్ట్వేర్ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతోందని, రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు జనార్దన్ రెడ్డి. ఖమ్మంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు చేసిన తప్పులకు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. 18 మంది విద్యార్థులు చనిపోవడం జరిగినది. ఈరోజు విద్యార్థుల్లో సమస్యలు, విద్యార్థుల మార్కుల గురించి ఇంటర్మీడియట్ బోర్డు అధికారి దగ్గరికి ఈ అవకతవకల మీద ప్రశ్నించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులని, విద్యార్థి సంఘ నాయకులని విచక్షణ రహితంగా పోలీసులతో దాడి చేపిస్తే అమానుషంగా వాళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్నటువంటి ఈ విషయాలని తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డుని ప్రక్షాళన చేయాలని, అదేవిధంగా బోర్డులో ఉన్నటువంటి బోర్డు అధికారి అశోక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, దీని మీద తక్షణమే స్పందించి తన లోపల ఇంటర్మీడియట్ విద్యారంగంలో జరుగుతున్నటువంటి లోపాలని స్పందించి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని, దీని మీద సీఎం కేసీఆర్ స్పందించాలని చెప్పేసి మేము పీడీఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. బంగారు తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు ఫలితంగా వాళ్ళ మొత్తం తెలంగాణ కూడా అట్టుడిపోతా ఉంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ గారు రాజీనామా చేయాలి. అట్లాగే డీవైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే సీఓ అశోక్ కుమార్ గారు ఉన్నారో వారు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలా, సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలా. అట్లాగే చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి డీవైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి అవస్థ పట్టొద్దని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి విద్యార్థులు మనకు ఎంతో అవసరం. ఇలాంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కనీసం 2 ఎకరాలకి ఇలాంటి పేపర్ దిద్దించడానికి ఇచ్చి పిల్లల్ని ఫెయిల్ చేసి వాళ్ళ ప్రాణాలకు అఘాయిత్యం చేసుకొని ఇంత 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 దారుణం చేయడము ఇది అమానుషం. ఇది మాత్రం దారుణం సార్. ఒక్కొక్క దాంట్లో 85-77% వచ్చిన పాపకు 12 మార్కులు వచ్చి ఫెయిల్ చేస్తారు. ఓన్లీ మ్యాథ్స్ టోటలీ స్టేట్ తెలంగాణలో మ్యాథ్స్ ఒక్కటే ఫెయిల్ టోటలీ. అంటే వాడికి 2వ ఎకం రాదు. ఏ స్కోర్ ప్లస్ బి స్కోర్, ఏ బి స్కోర్ కూడా తెలియదు. అలాంటి ఎదవకు పేపర్లు దిద్దడానికి ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళ ప్రాణాలు పుట్ట పెట్టుకుంటున్నాడు. ఇలాంటి వ్యవస్థను వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటే అంటున్నారు. కానీ వాళ్ళు చర్యలు తీసుకొని వాడు చావని, కానీ మా పిల్లల చావులు బతకకుండా వాళ్ళ బతుకులు మంచిగా అయ్యేటట్టు కోరుకుంటున్నాం. అది కేటీఆర్ మరీ కోరుకుంటాము. హైదరాబాద్ వచ్చాండి. మా పాప ఫస్ట్ ఇయర్, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఫెయిల్ కాదా ఎక్కడ కూడా. మా బాబు ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతే 5వ తరగతిలో నేను 2వ సారి చదివించుకున్నా. కానీ మా పాప ఇంత క్లేవరు. ఈ రోజు మేము ఎందుకు పనిచేస్తున్నాము, ఎందుకు ఇంత దూరం వచ్చాము అంటే మాకు తెలియదు కదా. మా బాబు ఫెయిల్ అయితే నేను ఒప్పుకున్నా. మా పాప ఫెయిల్ కాకముందుకు ఈ చేసిన పాపానికి మా పాపలు మా తెలంగాణ ఏం పని చేస్తారు మీరు? నేను సెక్యూరిటీగా చేస్తుంటాను. నాకు 2 పాపలు, 1 బాబు.